నేనే అంటే ఇదిగో ఈయన కూడా అని నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనే అంటే ఇంకెవరు లేరు, నేనే అని. నేను కాక ఇంకొకరు లేరు అని అర్థం. ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడండి. నేనే సత్యం, నేనే అంటే ఇంకొకరు లేరు. సత్యం చెప్పలేదు, సత్యాన్ని అనుసరించలేదు అనేనా అర్థం? లేకపోతే ఇంకా ఈయన కూడా సత్యమేనా? విన్నారా నేను చెప్పేది? నేనే అంటే ఇంకొకరు కూడా ఉన్నట్ట, లేక ఒక్కడేనా? ఒక్కడే. మీ ఉద్దేశం, మీ అభిప్రాయం? నేనే అంటే ఇంకెవరో లేరు అని నేను అనుకుంటున్నా. మేము కూడా అంతే అనుకుంటున్నాం అన్న వాళ్ళు కుడి చేయి పైకెత్తో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అత్తలా, ఓయ్ నువ్వు చెప్పే ఆయన కూడా కాదు ఇంకొకరు ఉన్నారు అని అన్నట్టుగా ఉంది. మీరు చెయ్యత్తలేదంటే ఒకవేళ నీవే ఆ సత్యం వేరొకటి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు స్వతంత్రుడివై స్వతంత్రురాలువై ఉండి తీరుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సత్యం అనేది కాకపోతే ఖచ్చితంగా దేనికో ఒకదానికి ఈ లోకములో బానిసగా ఉండవలసి వస్తుంది. నేను దేనికి బానిసను కాదన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరు. ఇదిగో నేను మామూలుగా అడగట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఆలోచించి చెప్పాలి మీరు. అవును, కాన్ఫిడెంట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వతంత్రులుగా ఉండాలి. సత్యము అనేది మన గుండెల్లో ఉన్నంత వరకు మనం ఎక్కడున్నా స్వతంత్రులమే. ఆమేన్. బాధలు రావని చెప్పట్లా, కష్టాలు రావని చెప్పట్లా, శోధనలు రావు అని చెప్పటల్లా. సత్యము మనము కలిగి ఉంటే బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా మనము స్వతంత్రులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం అనే దాన్ని కనుక్కోవడం కష్టంగా మారింది మానవ జాతికి. ఎందుకంటే అసత్యం, అబద్ధం త్వరగా ప్రాకిపోతుంది. ఒక అబద్ధం చూడండి, మనోళ్ళు తెలుగులో ఒక సామెత చెప్తారు, నిజం అనేది నిదానంగా తెలుస్తుందంట. మరి అబద్ధం యమ ఫాస్ట్, స్పీడ్ ఎక్కువ. అందుకనే మనుషులు కూడా ఎలా తయారైపోతున్నారంటే సత్యమునకు చెవినియక, చూసారండి, సత్యమునకు చెవులు ఇవ్వట్లా. ఎవరైతే సత్యమునకు చెవినివ్వరో వారి జీవితంలో స్వతంత్రత ఉండదు. స్వతంత్రులుగా మారాలనుకున్న వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 యేసు ప్రభు అంటాడు, నేనే సత్యం. మార్గము సత్యం. ఐ యామ్ ద ట్రూత్. నేనే సత్యం. నేను మీలో ఉంటే మీకు స్వతంత్రత కలుగుచున్నది. మీరు బానిసలుగా ఎక్కడ ఉండరో. బానిసత్వపు బ్రతుకులో నుండి ఒక మనిషిని విడుదల చేసేది సత్యం. ఏమయ్యా యేసు ప్రభు అంటావు, సత్యం అంటావు, ఏమిటి అని మీరు అడగొచ్చు. ఈ యేసు ప్రభుకే మరొక పేరు ఏమిటంటే వాక్యం. ఆ వాక్యమే, ఆ వాక్యం అంటే
ఆదిలో ఉన్న దేవుడై ఉన్న వాక్యమే శరీర ఆకారంలో శరీరధారిగా మన మధ్య ఈ లోకములో నివసించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసు ప్రభు ఒకవేళ చనిపోయాడు, సమాధి చేసేసాం, ఇక అయిపోయింది చాప్టర్ అనుకోవటానికి వీలు లేదు. ఆయన సత్యము అయితే రుజువు కావాలి. లేకపోతే ఏమంటారు, చాలా ఆపరా, ఇక ఎవడు దొరకలేదా, పిచ్చోడు మాకు చెప్తున్నానికి వచ్చావా, ఏంటి రుజువు అని అడగరా? అడిగితే రుజువు చూపించాలిగా. రుజువు నేను చూపిస్తా, చూడండి. యేసు ప్రభుని కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, చేతులకి కాళ్ళకి మేకులు వేసి, పక్కలో బళ్ళు పోటు పొడిచి ఆయన చనిపోయాడని నిర్ధారించుకొని ఆయన డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేశారు. యేసు ప్రభు ఎవరని చెప్పాడు ఆయన? ఈ మాట మర్చిపోకూడదు. సత్యం. అందరు గట్టిగా చెప్పండి. సత్యానికి ఏముంటుంది? స్వతంత్రత ఉంటుంది లేదా జయం. సత్యమేవ జయం. జయతే. దేవునికి స్తోత్రం. తీసుకువెళ్ళి సమాధిలో పెట్టేశారు. ఎవరినైనా పెట్టేది అందులోనేగా, లేదా కొంతమంది తగలేస్తారు. ఆ బూడి తీసుకెళ్ళి గంగలో కలుపుతూ ఉంటాం. మన పూర్వీకులు చేసిన కొన్ని పద్ధతులు అవి. తగలబెట్టినా, బూడిద చేసి గంగలో కలిపినా, మట్టిలో పెట్టినా అది పోయేది మట్టికే. కానీ యేసు ప్రభుని ఏం చేశారంటే సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి ఎవడు దారినాడు వెళ్ళిపోతారు, ఏ ఊర్లోనైనా. ఆ పెట్టిన సమాధికి ఏ ఊర్లోనైనా కాపలా ఉంటారా? నాకు ఇంచుమించు 57 సంవత్సరాలు, 58 సంవత్సరాలు. చాలామంది చచ్చిపోయిన వాళ్ళని చూశారు. వాళ్ళని ఆ సమాధి కాడ పెట్టేసి సమాధి మట్టి పూడి చేసి ఇక వచ్చి సమాధి కాడ ఒక్కరు ఉండరు. లేదు పాస్టర్, మా ఊర్లో సమాధిలో పెట్టినా కూడా ఆ సమాధి కాడే ఉంటారు అన్నవాడు చెయ్యొస్తాడు. కెమెరా జూమ్ చేయ. కానీ యేసు ప్రభు సమాధి దగ్గర కావలి వారు ఉన్నారు. ఎందుకు? ఆయన సత్యం నేనే అన్నాడు. రేయ్, నేనే అంటే అర్థం ఏమిటంటే నేనే జయించిన వాడిని అని అర్థం. నేనే జయించాడనే మాట ఆయన చెప్పకుండా ఉన్నాడంటే, ఆయన ఒక మాట అన్నాడు సావకములు ప్రాణంతో ఉండగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత 3వ దినాన మరలా తిరిగి లేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేస్తాను అన్నాడు. లేవకుండా లేచామని చెప్తారు. అందుకే శిష్యులు మామూలు కాదు. శిష్యులు మనమే. మనం ఇంకేమేమి నువ్వు ఆ రోజుల్లో ఆ శిష్యులు. ఈ రోజుల్లో మనం ఒకటే చెప్తా ఉంటాం, ఏంటంటే ఆయన ద్వారానే జయం, ఆయన ద్వారానే రక్షణ. అంతేనా? ఈయన ద్వారా కూడా రక్షణ అంటామమ్మ. ఆయన ద్వారానే అంటాం, ఇంకోటి లేదే అంటాం. అదే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చలా. వీళ్ళు ఖచ్చితంగా యేసు ప్రభు సత్యం జయం అని అనకుండా రే కాపలా పెట్టండి రా అన్న. సమాధి చుట్టూ కాపలా కత్తులు పట్టుకొని, తుపాకీలు పట్టుకొని, కర్రలు పట్టుకొని సమాధి చుట్టూ తిరుగుతున్నారు. 3 రోజులు తిరిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధికి
గవర్నమెంట్ వాళ్ళు, ఆ రోజున్న గవర్నమెంట్, రోమన్ గవర్నమెంట్ సీల్స్ వేశారు, సమాధికి ముద్ర వేశారు. ఎవడైనా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. సమాధి రాణు వారిని పెట్టారు. కొంతమంది సత్యానికి విరుద్ధమైనటువంటి యూదులు రాణు వారు కలిసి కాపలా కాల్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపలా కాల్చి 3 రోజులు, 3వ రోజున తాను చెప్పినట్లే సత్యం గెలిచింది. హల్లెలూయా. హల్లెలూయా. సత్యం లేచింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. సత్యం లేచింది కనుక మనం కూడా చచ్చిపోయినాకైనా లేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది శుభవర్తమానం. వినండి ప్రియులారా, మా శుభవర్తమానమును. వినండి ప్రియులారా, మా శుభవర్తమానమును. విడుదల మీకిచ్చును ఇక మరణములో నుండి, జీవమును అక్షయతను అనుగ్రహించుని యేసు వార్త వినుడి. జీవమును అక్షయతను అనుగ్రహించి నీ యేసు వార్త వినుడి. ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇది రక్షణ. ఇప్పుడే అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం. కవితాముగా మీరే అంగీకరించుడి రక్షకుని. కవితాముగా మీరే అంగీకరించుడి రక్షకుని. హల్లెలూయా. హల్లెలూయా. మరణాన్ని నుండి విడుదలిచ్చేవాడు సత్యమయున్న యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము అంటే ఒక విధంగా అక్షరానుసారంగా చనిపోయేది మరణమే. మరొక భావం మరణము అంటే ఏమిటంటే అపరాధముల చేత, పాపముల చేత ఎవరైతే జీవిస్తున్నారో వారు మరణించారు అని చెప్తారు. ఎవరి జీవితంలో అయితే పాపము ఏలుబడి చేస్తుందో వారు జీవించుచున్నప్పటికీ మృతులే. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. మృతుడవే. ఒక కార్పెంటర్ గారు ఉన్నారంట. కార్పెంటర్ పని చేస్తాడే, తెలుగులో ఏమంటారు? వడ్రంగి. వడ్రంగి పని చేసే ఆయన ఉన్నారట, మేస్త్రి గారు. చాలా మంచి వర్కర్ అండి. ఆ వర్కర్ పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసేదానికి మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. సరే, ఒకసారి ఒక ఆయన ఆ వడ్రంగి ఇంటికి వెళ్ళి, ఆయన ఇంటికాడు లేడట. అమ్మా ఉన్నారా కార్పెంటర్ గారు, మేస్త్రి గారు అంటే, ఏమో ఆ సచ్చినోడు ఎక్కడికి పోయాడో అనిందంట. సచ్చినోడు ఎక్కడికి పోతాడు? బతికినోడు కదా పోయేది. ఆ ఇల్లాలు అంటుంది తన పెనిమిటిని కూర్చి, ఆ సచ్చినోడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడో, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఎక్కడ పోతాడంటే ఆయన సాయంకాలం అయితే సీసా దగ్గరికి వెళ్తాడు. సీసాలు అమ్ముతారే, అక్కడికి వెళ్తాడు. ఆ సీసా ఎక్కించాడు అనుకో, ఇక బండి ఎటు పోద్దో తెలియదు. అది ఆ రాత్రి ఇంటికి వస్తుందో తెలియదు, రాదో కూడా తెలియదు. కానీ ఆ మనిషిని బ్రతికినోడు అంటల్లా వాళ్ళ ఆవిడి.
ఏమంటుంది? సచ్చినోడు. సచ్చినోడు. ఈ పదం ఎప్పుడన్నారా? సచ్చినోడా అనే పదం విన్నారు ఎప్పుడన్నా? అలా అంటుంది. ఎందుకంటే అతడు మత్తు అనేటువంటి జీవితానికి బానిసైపోయాడు. బ్రతికున్నట్టున్నాడు కానీ తాగకపోతే బ్రహ్మాండం. తాగాడా ఇక అంతే. అదొక పాపం. పాపాలు రకరకాలుగా ఉన్నాయి. మన జీవితంలో పాపాన్ని జయించాలి అంటే సత్యం గ్రహించాలి. సత్యమును గ్రహించుడి, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసత్వపు జీవితం పోవాలి అంటే మనలో అబద్ధం తీసివేయాలి. మనలో సత్యం అయ్యున్న ఈ వాక్యాన్ని నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ సత్యం అనేదట బహు దూరంగా ఉందట, బహు లోతుగా ఉందట. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు 7:24. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని దయచేసి చూడండి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడో. అందుకనే మన ఇన్విటేషన్ పత్రికకి లోతైన సత్య సువార్త అని పెట్టాం. దూరంగా ఉందట, అబద్ధం మాత్రం దగ్గర. అబద్ధికులు మీరు చూడండి, ఒక అబద్ధానికి 100 సపోర్ట్లు ఇచ్చినా అది నిలబడదు. ఏ ఒక్క సపోర్టు ఇవ్వకపోయినా సత్యం నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు గవర్నమెంట్ ఏకమైపోయింది, రాణువ వారు ఏకమైపోయారు, యూదులు ఏకమైపోయారు. అందరూ ఏకమైపోయినా ఆయన ఒక్కడే అయ్యున్న ఆయన పక్కన ఉన్న శిష్యులు కూడా పారిపోయారు. మమ్మల్ని కూడా దావగొడతారా బాబు అని. కానీ యేసు 3వ దినాన సమాధి మీద ఉన్నటువంటి పెద్ద రాయి, బండరాయి తొలగించబడగా, రోమా ప్రభుత్వం వారు వేసిన సీల్స్ అన్ని కూడా తెగిపోగా, పటాపంచలైపోగా, యేసు మరణమును జయించి సమాధిని గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచాడు గనుక మనల్ని లేపుతాడన్నది మన ప్రగాఢ విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వసించువాడు కలవరపడడు. ఈ రోజున మన జీవితంలో కలవరము, భయము లేకుండా తీసివేయబడాలంటే సత్యవాక్యానికి మన చెవులు ఇవ్వాలి. దురద చెవులు ఉండకూడదు. దురద చెవులంటే తమ స్వకీయ దురాశల్ని నెరవేర్చుకునేదానికి అనుకూలమైనటువంటి మాటలు లేదా బోధలు చెప్పే అనుభవం ద్వారా మనం బానిసలుగా మార్చబడే ప్రమాదం ఉంది. మనము బానిసలుగా ఉండుట దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. అవును, అసలు బానిసత్వం అనేది ఏమైనా ఉందా లేదా? మనకి బానిసలు అంటున్నాం. ఒకటి చెప్పే, పాపానికి బానిస. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమం పాపం. ఇంకా కొంచెం విపులంగా చెప్తే ఆజ్ఞ ఒకటే కాదు, మొదట ఒకటే ఆజ్ఞ, నీవు తినకూడదు, తింటే చస్తావు. తిన్నాడు, ఆ ఒక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలే. మళ్ళా 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అయ్యాయి. మళ్ళా 2 ఆజ్ఞలు లాస్ట్కి వచ్చి ఒక ఆజ్ఞ. ప్రైజ్ లార్డ్. మొదట ఒకే ఆజ్ఞ, నీవు
నేను చెప్పినట్టుగా తినకూడదన్న దాన్ని తినొద్దు. తిన్నావా? తిన్నాడు, సచ్చాడా? అదే లెక్క. ఆ సత్యనుడు అసలు చూడు, మనిషి తిరుగుతున్నాడు కానీ ఆత్మలో చచ్చిపోయాడు. శరీరంలో బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మలో చచ్చిపోయాడు. నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆత్మ మరణం, పాపములో అంటే ఆజ్ఞాతిక్రమంలో మనం పడినప్పుడు మనము సత్యవాక్యాన్ని లేక సత్యమైన ఆజ్ఞని మీరుతున్నాము అని అర్థం. అంటే అబద్ధాన్ని నమ్మినట్టేగా. ఆ రోజు సర్పము తన కుయుక్తి చేత హవ్వ యొక్క మనస్సును చెడగొట్టింది. ఈరోజు కూడా చెడగొట్టడానికి అదే సర్పం తన ఏజెంట్లను పెట్టుకొని ప్రపంచంలో క్రియ చేస్తూ ఉంది. అందుకే సత్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. అది సత్యాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ బానిసత్వం ఉండదు, స్వతంత్రతే ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఇస్తాను మీకు అర్థం అవటం కోసం, ఇంకా అర్థం అవటం కోసం, లోతుగా అర్థం చేసుకోవడానికి. పాత నిబంధనలో దానికి ముందు ఒక వాక్యం, సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కొని దాచుకో అని రాస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వాక్యం ఒకరు మైక్లో దయచేసి చదువుదాం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. దాన్ని కొనుక్కో, కొని ఉంచుకో. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. చాలు, ఒక్క మాట చాలు. సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కో, నీ దగ్గర లోపల పెట్టుకో. Buy the truth and sell it not. Sell it not. Also wisdom and Buy the truth. సత్యాన్ని కొను, ఎంత ఖర్చైనా కొనుక్కో. ముత్యాలు అమ్మైనా సరే కొనుక్కో, బంగారం అమ్మైనా కొనుక్కో, ఆస్తులమ్మైనా కొనుక్కో. ఎందుకంటే వెండి బంగారాలు ఆస్తులు ఇవ్వలేని స్వతంత్రత సత్యం మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం. దీనికి ఒక ఉదాహరణ చెప్తానగా, పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారుల్లో ఒక ఆయన పేరు యోసేపు. యోసేపు ఆయన ఇంటిలో ఉండగా ఆయన కంటే ముందు 10 మంది పుట్టారు. ఈయన 11వ వాడు. కానీ ఈయనకున్నంత స్వతంత్రత 10 మందికి లేదు. ఆ తండ్రి అయిన యాకోబు గారికి మొత్తం 12 మంది. 12వ వాడు పుట్టలేదు. దానికి ముందు 11వ వాడు ఈయన. ఈయన తర్వాత 12వ వాడు పుట్టాడు. 10 మంది ముందున్నారు. కానీ వాళ్ళ జీవితంలో నిజం చెప్పరు. మేకను కోసి తింటారు, లేదా గొర్రెను కోసి తింటారు. ఏదో తినేసింది డాడీ అంటారు. నిజమా అబద్ధం? చెయ్యకూడనివి చేస్తారు. విన్నారా? వాళ్ళంక తిరిగే చెప్తున్న వాళ్ళు ఆయనకే చెప్పుకో అన్నట్టున్నారు. మీకు కూడా చెప్తున్నా, అబద్ధం అనేది తండ్రికి చెప్తూ వస్తున్నారు. కానీ సత్యాన్ని మాత్రమే చెప్పేవాడు యోసేపు. అందుకనే ఇంటిలో తనకంటే 10 మంది పెద్దవారిగా పుట్టినప్పటికీ వారికి స్వతంత్రత లేదు. 11వ వాడైన యోసేపుకే స్వతంత్రం ఉంది. వాక్యం, అది వాక్యం సత్యమే అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతేగా? వీళ్ళు మొత్తం మీద ఏం చేశారో తెలుసా? వీడు మన గురించి డాడీకి మొత్తం చెప్పేస్తాడు.
ఆయనేమో మనల్ని తిట్టకుండా తిడుతున్నాడు, తను అనుకుండా దంతున్నాడు. ఎంత తన్నినా సిగ్గులేదు వీళ్ళకి, ఎన్ని తిట్టినా సిగ్గులేదు. ఏం చేయాలనుకున్నారంటే వీడికి పెట్టాలి దుకాణం. నేను ఇప్పుడు యేసేపుకి ఒక పేరు పెడుతున్నా, ఏమిటంటే సత్యం. సత్యవంతుడు యేసేపు. అంగీకరించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పొచ్చు. హల్లెలూయా. 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 మనకు తెలిసిన స్టోరీయే. ఒరేయ్, అన్నం పొలంలో పెద్ద కష్టపడి మందలను మేపుతున్నారా, వాళ్ళకి నువ్వు రొట్టెలు మాంసం ఇంకా కూరలు అన్నీ తీసుకుని వెళ్ళి ఇచ్చినారా అని ఈ 11వ వాడిని పంపించాడు తండ్రి. 10 మంది చూశారు, వస్తున్నాడు. వీడికి కళలు దర్శనాలు బాగా వస్తాయి. ఈ రోజుతో వీడినిగా క్లోజ్ చేసేద్దాం. వేసేయటమే. సత్యాన్ని ఎవడు వేసేయలేడు. ప్రైజ్ ది లార్డ్. ఏ చేయాలనుకున్నా ఏ చేయలేడు, ఆడు వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చేద్దాం అనుకున్నారు, 10 మంది కలిసిపోయారు. పాపం ఇన్ని రొట్లు, ఆ కూరలు, ఆ తినుబండారాలన్నీ తీసుకున్నారు. ఈయన్ని పట్టుకొని కట్టి ఎత్తి గోతులు వేశాడు. న్యాయమేనా? కాదు. న్యాయమేనా? కాదు. న్యాయమేనా? కాదు. అన్యాయం, అక్రమం, దుర్మార్గం. అన్నలారా, నేనేం చేశానురా మిమ్మల్ని? మీరు తినడానికి అన్నీ తెచ్చాను కదరా, నన్ను ఎందుకురా ఈ గోతులో పడేశారు. వాళ్ళు ఇల్లు పక్కకి వెళ్ళి తిని తెచ్చినవన్నీ ఇక వీడిని సచ్చడే లేదు, రాళ్ళు ఎత్తేసి ఇంక వేయలేదు పాపం. దేవునికి స్తోత్రం. ఈలోపు సత్యమై ఉన్న దేవుడు వాళ్ళలో పెద్దోళ్ళు దూరి, రే వీడిని చంపడం కాదు, వీడిని నమ్మితే డబ్బులు వస్తాయి మనకి. అదే టైంకి కొనుక్కునే వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఈ నమ్మేస్తాం అంటే సరే వెండి నాణ్యాలకి యేసేపు నమ్మేశారు. సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కొని దాచుకోమని దేవుడు చెబుతుంటే వీళ్ళు సత్యమై ఉన్న యేసేపుని ఏం చేశారు? అమ్మేశారు. ఆ డబ్బులు తీసుకున్నారు, ఈయన కొనుక్కుపోయారు. సత్యము ఎక్కడ ఉండదో అక్కడ బంధకాలు ఉండవు. బంధకాలు వేసిన స్వతంత్రత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఈ రాత్రి ఆ సమాధానం, ఆ సంతృప్తి, ఆ సంతోషం నాకు కావాలన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సత్యాన్ని అమ్మివేయటానికి చేతులు కలపొద్దు, సత్యాన్ని కొనుక్కోవడానికి చేతులు కలపాలి. దేవునికి స్తోత్రం. అమ్మేశారు, వాళ్ళు విన్నాను ఇచ్చేశారు, వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. ఒక ఆయన కొనుక్కున్నాడు, ఆయన పేరు పోతీఫర్. ఈ సత్యం ఆ ఇంటిలోకి ఎప్పుడైతే తీసుకొని పోబడిందో, ఆ సత్యమైనటువంటి యేసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళిన క్షణం నుండి అక్కడ దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు 24 గంటలు 48 గంటలు పనిచేసిన ఆశీర్వాదం రాదు. మరలా చెప్తున్నా, నువ్వు 34 గంటలు 24 వారం అంతా, నెలంతా, సంవత్సరం అంతా చెవట వచ్చిన ఆశీర్వాదం రాదు. ఏంటి ఎంత గట్టిగా చెప్తున్నావు అంటే లేఖనం చెప్తున్నా, నరుని కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలా మంది ఏమంటారు, పని ఉందే, పని ఉందే. ఏంది నీ పని? నువ్వు సంపాదించింది ఏందే? నేను అడుగుతా, నువ్వు సంపాదించింది ఏంటంటే 1,00,000 అప్పు, లేదా 2 లక్షల అప్పు, లేదా 10 లక్షల అప్పు, లేదా 25 లక్షల అప్పు, లేదా 50,000 అప్పు, కనీసం 10,000 అయినా అప్పు, కనీసం 10 రూపాయలైనా అప్పు.
చెమటూరి సంపాదించింది ఏంటి? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాధ్యమైన సంతోషం, చెప్పనా సాధ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసును కాపురము, నేడే యేసును కాపురము. హల్లెలూయా. సంతోషం అనేది మనం పొందుకోవాలనుకుంటే సత్యమైన యేసయ్య దగ్గరికి రావాలి. వస్తున్నాం కానీ గ్రహించట్లా. వచ్చుచున్న మనం సత్యాన్ని గ్రహించినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోసేపు ఇంటిలో స్వతంత్రుడే. అమ్మివేయబడిన తర్వాత పొతీఫర్ ఇంటిలో కూడా ఆయన ఏమన్నాడంటే, బాబు మొత్తం ఇగో తాళాలు అంతా నువ్వు అడుగు పెట్టావు, ఈ ఇల్లు ఆశీర్వదించబడింది, ఏది చేస్తావో చేసాయి, నీ ఇష్టం. ఎంత చూడండి, ఆ ఇంటి అధికారి ఇప్పుడు ఈయన బానిస స్వతంత్రుడా? కొనుక్కున్నది ఎట్లా? కొనుక్కున్నది బానిసగా, కానీ ఆ ఇంటిలో జీవిస్తున్నది స్వతంత్రుడిగా. దేవునికి స్తోత్రం. మనల్ని ఎవడన్నా పట్టుకుపోయి బానిసగా వేసిన దేవుడు అక్కడికి తీసుకెళ్ళి మనం ఆ నెత్తి మీద కాలు పెట్టిస్తాడు, పైవాడిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సత్యం ఎక్కడా కూడా అపజయాన్ని, ఇది సత్యం. ఈ చిన్న పుస్తకం సత్యం. ఈ సత్యవాక్యానికి ఈ రాత్రి మనము చోటు ఇవ్వాలి, మన గుండెల్లో పెట్టుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనం అడుగులు వేయాలి. ఒకవేళ మనోళ్ళు తెలుగులో కింద పడినా కానీ పై చేయి నాది అంటాడంటారు, సరే అంటాం కాదు, అది వాస్తవం. దేవునికి స్తోత్రం. శోధనలు, కష్టాలు, రోగాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శత్రువుల ద్వారా వచ్చే పోరాటాలు అన్నిటిలో దేవుడు స్వతంత్రత ఇచ్చేది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. తన తండ్రి అయిన యాకోబు దేవుని వాక్యమై ఉన్న దేవుణ్ణి విశ్వసించిన తరువాత దేవుడు ఏం చెప్పాడంటే, నీ పేరు మోసపోయిన వాడు కాదు, మోసం చేసేవాడు కాదు. ఈయన దగ్గర రెండు ఉన్నాయి, మోసపోయాడు, మోసం చేశాడు. ఇక మీదట నీ పేరు అది కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. దేవుని ఇష్టం. ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే, మోసపోయిన అబద్ధపు జీవితం నుండి, మోసం అంటే అబద్ధమేగా, ఒకటి చెప్పి ఇంకోటి అమ్మట, ఒకటి చెప్పి ఇంకోటి చేయటం. ఈయనేం చెప్పాడు? వెళ్ళి నేనే డాడీ ఏసావుని అన్నాడు. ఏసావేనా? మోసం. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, నేనే డాడీ, నన్ను ఆశ్చర్యది. అక్కడ ఏం చేశాడు? ఈయనకి ఇష్టమైన భార్య రాహేలు, మామయ్య చిన్న కూతురు నుంచి పెళ్ళి, సరే రా పెళ్ళి, ఓకే. ఆ మామయ్య ఏం చేశాడు? పెద్దదాన్ని, గుడిదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసి, పెళ్ళే నాకు చూసుకుంటే, ఏంది మామయ్య ఎంత మోసం చేసావో? ఒరే మోసగాడా, మా ఊర్లో ఇట్టాగే చేస్తారు. నీకు చిన్నది కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి. సరేలే మామయ్య.
ఈ రెండు సార్లు 7 14 సంవత్సరాలు చేసిన ఈ యాకోబుకు దొరికింది దొంగది. ఎవరు? దొంగ. ఈ దొంగదాని కోసం 14 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రేమ విన్నారా? ఈ ప్రేమలో ఎట్లా ఉంటే చూడండి. ఒక్క మాటనే చెప్పిందా? చెప్పలా? అలాంటి యాకోబుని, తన మోసపు జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని, మోసపరిచిన జీవితాన్ని, మోసపోయిన జీవితాన్ని దేవుడు క్షమించి, దేవుడు శుద్ధీకరించి అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పటికీ ప్రపంచంలో ఆ పేరు మారుమ్రోగుతుంది. స్టోరీ కాదు, కట్టుకథ కాదు. స్టిల్ నౌ ఇజ్రాయెల్ అంటే ప్రపంచం ఉల్కుపడుతుంది. వాట్ ఈస్ ద రీజన్ అంటే, సత్యదేవుని దగ్గర క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడి సత్యదేవుని ద్వారా స్వతంత్రుడిగా చేయబడిన వాడు ఈ యాకోబు అనే మోసగాడు ఇశ్రాయేలుగా మారాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే నేను ప్రకటిస్తున్న సత్యమైన యేసుని సంపూర్ణంగా నీ గుండెల్లోకి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అవునయ్యా, చేర్చుకుంటాం అన్నవాడు 3 హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొడుకు ఈయన పూర్తి స్టాండర్డ్. దేవునికి స్తోత్రం. సైతాన్ ఆ ఇంట్లో కూడా దూరింది. ఆయన అది చేశాడు, నన్ను ఇది చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు అంటే ఇంటి ఆయన కోపం వచ్చి జైలు వేసి జైల్లోకి వెళ్తే జైలు సూపరింటెండెంట్ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు చూసుకోయా అని ఆయనకి అప్పు చెప్పాడు. ఇప్పుడు బానిసంగా జైల్లో అతడు ముద్దాయా స్వతంత్రుడా? సత్యం ఎక్కడికి వెళ్ళినా జయిస్తుంది. ఈ భూగోళం మీద సత్యం పట్టుకున్నటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఓడిపోయినట్లు జనాలకి కనబడుతున్నా అందరూ అనుకున్నాం, అయ్యో ఎంత పని అయింది, అమ్మో ఏంటి అటు చేశాడంటగా, ఇడికి అబద్ధం పరిగెత్తుందిగా, ఇంత ఇటు చేశాడంటే అటు చేశాడంటే అయిపోయింది పని. కానీ ఆయన మాత్రం స్వతంత్రంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే ప్రాణాలను సేవ చేయుటయే నా జీవితమని, ప్రాణాలను సేవ చేయుటయే నా జీవితమని. హల్లెలూయా ప్రభు యేసువే హల్లెలూయా. ఆనందమా కాదా? ఒక్కరోజు సడన్గా జైలుకి రాజు దగ్గర నుంచి అధికారులు వచ్చారు. ఎవరయ్యా ఇక్కడ? ఎవరో కళల భావం చెప్పేవాడు ఉన్నాడంటగా, సత్యం మర్మాలు చెప్పేవాడు ఉన్నాడట్టుగా, రహస్యాలు తెలియజేసేవాడు ఉన్నాడట్టుగా. నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పడానికి ఆయన కావాలంటే ఇదిగో లోపల ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళి జైల్లో ఉన్నవాడు. రాజుగారి కబురు పెడితే ఇంకా కేసు లేదు, గీసు లేదు. రాజభవనానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కళ భావాన్ని, ఆ వచ్చిన కళ యొక్క జరగబోయేటువంటి
సంభవాన్ని రాజుగారికి తెలియజేశాడు. చూసి వాళ్ళు నిద్రపోయినట్టుంటుంది. రాజుగారు ఏమన్నాడంటే, అయ్యా మా రాజ్యంలో నీలాంటి సత్యవంతుడు ఒక్కలేడు, అందరు అబద్ధాలు కోరోళ్ళే. అంతే కదా దాని అర్థం. ఎలా చెప్పు, నువ్వు ఎక్కడన్నా చూసినావా ఇలాంటి వాడిని అంటే, నువ్వు చెప్పు. లేడు సారు, మన రాజ్యంలో ఇదంతా ఐగుప్తు కదా, ఇందులో లేడు సారు. అందుకని ఒక నిర్ణయానికి వచ్చేసా, ఈయనకి అధికారిగా అంతే. ఇక ఆ రోజు నుంచి ఎవరు, నేను అంటాను, ఎన్ని రోజులు కష్టపడి పని చేస్తే, కాంట్రాక్ట్ పని చేస్తే, కూలి పని చేస్తే, వ్యవసాయ పని చేస్తే, కంపెనీ పని చేస్తే ఆ స్థితికి వెళ్తారు. విన్నారా మీరే, పని 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 ఉంటే దేవుని దగ్గరికి రావు, పని లేకపోతే అప్పుడు తాయి గారు ప్రార్థన చెయ్యే, పని లేదు. పని లేకపోతే కాదు ఆయన దగ్గరికి వచ్చేది, పనులన్నీ వదిలిపెట్టి రావాలి. ఎందుకంటే సత్యాన్ని కొనుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తును ఏలేది ఎవరో, సత్యం ఏడుతుంది. దేవునికి స్తోత్రం. మరి అమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారు? అమ్ముకున్న వాళ్ళు కరువుకు బానిసలు అయిపోయారు, కడుపులు మాడిపోతున్నాయి. అయ్యా చచ్చిపోతున్నావురా. తినండి రా, వెండి తినండి. వెండి తింటారా? ఆకలి వేసినప్పుడు అయ్యారు 1 కిలో వెండి తింటే సరిపోద్దాం మనకి. ఏంటి అయ్యారు సీరియస్గా చూస్తున్నాడు? ఒక కట్ట 100 రూపాయలు కట్ట ఒకటి తింటే సరిపోద్దా? డబ్బులు కట్టలు ఉన్నాయి, బంగారం ఉంది, పశువుల మందలు ఉన్నాయి, కానీ తినడానికి ఏం లేదు. బానిస. ఇక అప్పుడు అందరూ అనుకుంటున్నారు, ఎక్కడ ఎక్కడ ఎట్లా ఎట్లా అంటే, ఇదిగో ఐగుప్తులో ధాన్యం ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మనం సత్యాన్ని పట్టుకుని ఏ మూలకెళ్ళి కూర్చున్నా, ఏ అడవికి వెళ్ళి కూర్చున్నా, ఏ జైలుకి వెళ్ళి కూర్చున్నా, ఏ కోతులో కూర్చున్నా జయం మందే. అది చెప్పడానికి మీటింగ్. మనం అపజయాల మధ్యలో ఉండడానికి వీల్లేదు, మనం జయవీరులుగా ఉండాలి. ఆ గుండె ధైర్యం కావాలి. అందుకే సత్యాన్ని అమ్ముకోవద్దు. నేనెప్పుడు అమ్మానయ్యా, ఎక్కడ సంతలో అమ్మాను అనుకుంటావు? నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి ఏ పని మొదలెట్టుకున్నా సత్యాన్ని నమ్మించినట్టు. సత్యదేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మొట్టమొదటి ప్రాధాన్యత సత్యదేవునికి ఇవ్వాలి, తర్వాత ప్రాధాన్యత దేనికైనా ఇవ్వాలి. ఒకవేళ సత్యదేవునికి సెకండ్ ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఇస్తే సత్యాన్ని ఏం చేసినట్టు? అమ్మివేసినట్టు. సత్యాన్ని అమ్మివేస్తే స్వతంత్రుడా బానిస, అమ్మివేస్తే స్వతంత్రుడా బానిస, కొనుక్కుంటే స్వతంత్రుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యోసేపు ఏడుతున్నాడన్న సంగతి కానానులో ఉన్నటువంటి అన్నలకు తెలిసి, తండ్రికి తెలిసింది. ఒరే పొండ్రా, వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆహారం కొనుక్కురండిరా అంటే ఇక వెళ్ళారు, జారిపోయిన మొఖాలు వేసుకొని. అధికారం ఉందని, మేము పెద్దోళ్ళమని వీళ్ళు విర్రవీగారు. వెళ్తే ఆ రోజుల్లో దేశానికి కాదు కరువు, ప్రపంచానికి కరువు. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి కరువు. ఆ కరువు కాలంలో అన్నలు వస్తున్నారు. ఊర్లో మన బ్యాచ్ లాగా ఉంది, మన బ్యాచే. అమ్ముకున్న బ్యాచ్ వస్తుంది. చూసి గమనించి వాళ్ళకి ధాన్యం ఇవ్వండి, వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి వాపసు పంపించేయండి. మనమైతే
నువ్వు నేనైతే తొక్కండ్రా మెడకెళ్ళి కలిసి తొక్కండ్రా. ఇది సత్యములో ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు ఆశ్చర్యం అయిపోయింది. ఏంట్రా భోజనాలు పెడుతున్నాడు, ఏంట్రా ఆహారం ఫ్రీగా ఇస్తున్నాడు, మళ్ళీ రోగులు కూడా మనకి పంపించాడు. దారిలోకి వెళ్ళి ఎవడో మోటార్ తీస్తే, అన్నా ఏమైందిరా ఆట ఆడుతున్నావు, ధాన్యంతో పాటు డబ్బులు కూడా ఇందులో మనం దొంగలని మనల్ని ఏం చేస్తాడేమోనన్నా. దొంగోడికి ఎప్పుడైనా భయమే, వీళ్ళు దొంగ. దేవునికి స్తోత్రం. తర్వాత తీసుకొచ్చి చూసి మీరు అసలు ఎవరో, మీరు ఎంతమంది, మీరు ఎక్కడుంటారు, స్టోరీ అంతా అడిగితే అప్పుడు చెప్తున్నారు, మేము మొత్తం 12 మందివి, ఒకడు లేడు. ఏం చేశారో చెప్తున్నా. ఈ రాజుగారికి తెలియదులే అనుకుంటున్నారు. రాజుగారికి తెలుసా తెలీదా? రాజు ఆయనే. దేవునికి స్తోత్రం. ఒకడు లేడు. ఏమయ్యాడో చెప్పండి రా. అమ్మేశాం సార్ అంట్రా. సత్యాన్ని అమ్ముకున్న కారణం చేత జీవితం శాపంగా మారింది. ఆ శాపం తొలగాలంటే మరలా సత్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మన యేసయ్య సత్యవంతుడు. ఈ రాత్రి ఏ బానిసత్వంలో ఉన్నావో ఈ సత్యవాక్యాన్ని నీ గుండెల్లో చేర్చుకున్నట్లయితే, ఈ సత్యవాక్యానికి మనం అప్పగించుకున్నట్లయితే మన బానిసత్వం పోతుంది. చాలామంది ఈ రోజుల్లో దేనికి బానిసలుగా ఉన్నారు చెప్పండి? ఎక్కువ మంది బానిసలుగా ఉన్నారు మొబైల్. పాపానికంటే ఇంకా బాగా చెప్పాలంటే అరిచేతి మందానున్న మొబైల్ ఫోన్. ఎంతమందం? సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అంట. దానికి ప్రపంచం బానిసలైపోయారు, నేత్రాశికి బానిసలైపోయారు. ఈ బానిసత్వంలో నుండి విడిపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే నజరేయుడైన యేసు ఒక్కడే. కన్నుల వ్యామోహం, పాపాత్మురాలైన ఒక స్త్రీ పాపం చేస్తూ ఉంటే కొంతమంది చూశారంట. మోషే ధర్మశాస్త్రంలో చెప్పినట్టు రాళ్లతో కొట్టడానికి బయలుదేరారు నీతిమంతులు. రాళ్లతో కొట్టడానికి బయలుదేరారు. ఈమె పాపానికి బానిస, ఈమెను చంపుతున్నాం. వాళ్ళ కర్మగాలి ఆయన అక్కడ ఉన్నాడు. మళ్ళీ చంపి కొట్టుకునేవాళ్ళు కొట్టుకుని పోతే పర్లా ఆగ్రా ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుతాయి, ఏమయ్యా ఈమె పాపం చేస్తుంటే దొరికింది, మరి ఆడేడి ఆడు దంతాడేనా? నన్ను వదిలేచ్చాడు. వాడిని పట్టుకోరా, ఈమెను పట్టుకొని కొడతాను. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేమంటావు? ఎందుకంటే ఈయన మీద కూడా ఉందన్నమాట కొంచెం. సరే కొట్టండి. మీలో పాపము లేని వాడెవడో మొదటి రాయి వేయండి. ఒకడు గుండెలు జారిపోయి, గుండెలు జారితో పాటు చేతిలో ఉన్న రాయి కూడా కింద పడిపోయి. అరే ఇక నడవండిరా. మనం అలా కాదు, ఇక్కడ తలెత్తి చూసి, అమ్మా ఏ రీళ్ళు ఎక్కడ, ఈ దరిద్రం మూకేది ఏరే ఎక్కడ? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అక్కడ ఒక్కడు కూడా నిలబడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన నీతిమంతుడు అయ్యిండు కూడా, అమ్మా ఇక పాపం చేయొద్దు, వదిలే. ఆ రోజు ఆమె స్వతంత్రురాలుగా మారింది. ఆ రోజు ఆమె మరణం యొక్క శాపగ్రస్తమైనటువంటి ఆ జీవితం, పాపం వలన వచ్చుచున్న రాళ్ల దెబ్బల చేత చావవలసిన ఆమె సత్యము కలిసినప్పుడు, దేవునికి స్తోత్రం, మరణం నుండి విడుదల కలిగింది. ఈ రాత్రి నీవు పాపానికి సంబంధించిన ఏ కార్యములోనైనా ఒకవేళ
బానిసగా ఉంటే నిన్ను విడిపించడానికి సత్యమయున్న యేసు ఇక్కడ మన మధ్య సంచరించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యవాక్యాన్ని మన హృదయంలోకి తీసుకున్నట్లయితే మన మరణం నిరర్ధకమై జీవం అక్షయత వెలుగులోకి వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎలాంటి పాపినైనా మరణము నుంచి విడిపించే శక్తి సత్యానికి మాత్రమే ఉంది. ఇంకెవరైనా సత్యం ఉన్నారా చెప్పండి, మీకు తెలిస్తే. నేను చాలా దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఇది కూడా సత్యమే అని మీరు చెప్తే అక్కడ కూడా చెప్తా ఇంకో సత్యం ఉందంట అని. నేను చాలా దగ్గరలో అడిగి ఎవరు చెప్పలేదు ఇంకో సత్యం ఉందని. ఎందుకంటే నేనే సత్యం అన్నాడు. దేవుని ఇష్టం. అంటే నేను తప్ప వేరొకడు సత్యవంతుడు ఈ భూమి మీద పుట్టినవాడు లేడు. అంతా అబద్ధమే. అబద్ధం మిక్స్ అయ్యింది. కొంత నిజం, కొంత అబద్ధం. ఈ సత్య సువార్త, లోతైన సత్య సువార్త పండుగలు వచ్చిన మనకు విడుదల ఉంది. ఇంకా కొంతమంది దేనికి బానిసలుగా ఉన్నారో తెలుసా? రోగాలకు బానిసలుగా ఉన్నారు. లక్షల లక్షలు, వేలకు వేలు, బాగా డబ్బులుంటే కోట్లు కోట్లు మందులకి, హాస్పిటల్స్కి, టెస్టులకి ఖర్చు చేసుకుంటూ భయంకరమైన వ్యాధుల్ని ఈ భూప్రపంచంలో మనిషి అనుభవిస్తున్నాడు. నేను చెప్తున్నా, సత్యమయున్న యేసునందు మనం నమ్మిక ఉంచితే, విశ్వసించితే, ఆ సత్యమైన యేసు తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసా? బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా చేయగలిగిన సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాత్రి నేను ప్రకటించుచున్నాను, ఒక్క టాబ్లెట్ లేకుండా, ఒక్క ఇంజక్షన్ లేకుండా, ఒక్క టెస్ట్ కూడా చేయకుండా ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే సత్యమయున్న స్వతంత్రత కలుగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలియనప్పుడు నేను మందులు వాడా, హాస్పిటల్కి పోయా. కానీ ఆయన స్వస్థపరుస్తాడని గ్రహించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం మానేశా, మందులు వాడటమే మానేశా. మా కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? సాక్ష్యం. 2 పిల్లలు ఉన్నారు, దేవుడు నాకు ఇచ్చిన వరాలు. ఒక పాప, ఒక బాబు. ఒకసారి లేచి నిలబడి, వీళ్ళు ఎక్కడున్నారు? ఇదిగో ఈ పాప, ఈ బాబు ఎక్కడ? ఈయన. నువ్వు పైకి ఒకసారి చూడండి, ఊరికే చెప్తాను, ఏదో సోది చెప్పడానికి కాదు, వాస్తవాన్ని చెప్పడానికి. వీళ్ళ శరీరాల్లో ఎంతవరకు ట్యాబ్లెట్ కానీ, ఇంజక్షన్ కానీ, పోలియో డ్రాప్స్ కానీ, టీకాలు కానీ పడలేదు. దేవునికి స్తోత్రం. డెలివరీ కూడా హాస్పిటల్లో కాదు, ఇంటి దగ్గర ఆమదం తప్ప వీళ్ళకి ఏమీ. ఈ రోజు వరకు ఇంచుమించు 25-24 సంవత్సరాల వయసు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హాస్పిటల్కి బానిసలుగా చేయలేదు, మందులకి బానిసలుగా చేయలేదు, వైద్యులకి బానిసలుగా చేయలేదు. సత్యాన్ని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. దేవుడు చేయగలడా, చేయలేడా? ఇప్పుడు చెప్పండి. చేస్తాడు, చేయగలడు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట
స్తోత్రము యేసయ్యా స్వాస్థ్యతనిచ్చు దైవమా స్తోత్రము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. సత్యం ఏం చేస్తుంది? ముగించేయబోతున్న సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కనుక మనం ఏం పట్టుకోవాలి? సత్యం. సత్యవాక్యాన్ని, ఆయన మన కొరకు పంపిన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే మనల్ని బానిసలుగా ఉంచదు, స్వతంత్రులుగా మారుస్తుంది. ఇంకో సంగతి చెప్పమంటారా? నేను ఈ సేవకు వచ్చి 23వ సంవత్సరం ఒక్క 10 రూపాయలు కూడా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా అప్పు చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపల. సేవకు వచ్చి 23 సంవత్సరాలు. చర్చిలో కూడా సంఘాలు పట్ల ఇలాంటి మీటింగ్స్ జరిగినా ఎక్కడ ఎవరి దగ్గర చేతులు చాచి అడగల. ఈ మీటింగ్ కూడా విశ్వాసంతో ప్రారంభించారు. హల్లెలూయా. ఒక్క రూపాయి కూడా కిరాణా షాపులో కానీ, పాల దగ్గర కానీ, నీళ్ళ దగ్గర కానీ ఏది ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. నన్ను ఆర్థిక సమస్యలకి బానిసగా ఆయన ఉంచలేదు. ఆమేన్. ఆయన నన్ను స్వతంత్రునిగా ఉంచాడు. ఈ స్వతంత్రత నాకిచ్చిన వాడు పక్షపాతం లేని మన యేసు, సత్యమైన యేసు ఈ రాత్రి నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పట్లా? ఆమేన్. అట్టట్టిస్తాడు అని మీ ఉద్దేశం అంతేగా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మనం ఆయన మీదనే ఆధారపడాలి. ఆయన మనల్ని బానిసలుగా ఉంచడు, 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 ఉంచడు. ఇంకా మిగిలేటట్లే చేస్తాడు కానీ లాసు లోటు రానివ్వడు. ఇది నా 23 సంవత్సరాల సేవా అనుభవం. ఇల్లు కానీ లోన్లో లేదు, కారుల లోన్లో లేవు, బళ్ళు బైకుల లోన్లో లేవు, ఏది ఇన్స్టాల్మెంట్లో లేదు. అన్ని నెట్ క్యాష్ ఇచ్చి కొనేసినాయి మన సేవలో ఇప్పుడు వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి నాకు, పాస్టర్ నువ్వు చెప్పేది ఆపు, మేము అంతే అన్న వాళ్ళు చెయ్యొత్తారు. చెప్పు, కెమెరా జూమ్ చేయి. అందుకే దీన్ని లోతైన సత్య సువార్త పండుగలు. మనకు ఆయన అన్నాడట, లోతట లోతు, లోతు ఈడికే తెలుసా లోతు? మరి నాకు తెలిస్తే నీకు తెలుసా? లోత కాదా? ఆ లోతు కాదు, ఈ లోతు. దేవునికి స్తోత్రం. ఈ నది అనుభవంలో నడిపించుతున్నప్పుడు 1000 మూరలు కొలిచి లోపలికి నడిపిస్తే ఆ నది యొక్క నీళ్ల లోతు చీలమండలకు వచ్చి, మరి 1000 మూరలు కొలిచి లోపలికి తీసుకెళ్తే ఆ నీళ్ల యొక్క లోతు మోకాళ్ళ వరకు వచ్చి, మరి ఒక 1000 మూరలు కొలిచి లోపలికి తీసుకువెళ్తే ఆ నది యొక్క లోతు మొలల లోతుకు వచ్చి, మరి 1000 మూరలు కొలిసి తీసుకెళ్తే ఇక అందట్లా. అప్పుడు ఈత. చీలమండలం ఆశీర్వాదమే, మోకాళ్ళు ఆశీర్వాదమే, మొలలు ఆశీర్వాదమే, మొలల లోతు ఆశీర్వాదమే, ఈదవలసినంత అనుభవం కూడా ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదాల్లో ఏది గొప్ప ఆశీర్వాదం? చీలమండల, మోకాళ్ళ, మొలల లోత,
ఈత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనంద ప్రవాహములో నీ దరి చేరెదను, ఆనంద ప్రవాహములో నీ దరి చేరెదను, నా ప్రాణాత్మా అంకితం నీకే ప్రభు, హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఎంతైందో చూస్తా. 10 దాటింది, 10:20. మనం భోజనాలు అవి చేసుకునేసరికి లేట్ అయిపోద్ది. రేపటి రోజున పాటలు పాడాలనుకున్న వాళ్ళందరూ ముందు రండి. పాటలు అయిన తర్వాత వాక్యం విందాం లోతుగా. ఈ చార్ట్లోకి వెళ్తారు. ఇప్పుడు మీకు చెప్పలేదు, ఈ చార్టు 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు పట్టింది నాకు. ఉదయకాలం ఒక గ్లాసు మజ్జిగ తాగి 7 సంవత్సరాలు 4 గంటలకు టిఫిన్ తినేవాడిని. ఇప్పుడు 23 సంవత్సరాలుగా నా ముఖ్యమైన ఆహారమైన అన్నం మానేసిన. 23 సంవత్సరాలు నేను తినకపోయినా ఎంతమంది వచ్చినా అంతమందికి పెట్టడానికి దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవుని ఇష్టం. హల్లెలూయా. ఈ మహా లోతైన సత్య సువార్త, ద డీపర్ గాస్పల్ ట్రూత్స్ ఇన్ ద బైబిల్, ఈ విషయాల గురించి రేపటి రోజున సాధ్యమైనంత వరకు కొంత నేర్చుకుందాం. ఇలాగ రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే సత్యాన్ని కొనుక్కోవాలని శ్రద్ధ ఉన్నవారు ఉన్నారో వారికి ఈ సత్యాన్ని అందించాలన్నది ఉద్దేశం. ఇంకా వేరే ఏ విధమైన లాభార్జన గూర్చిన ఆశ లేనే లేదు. ఇప్పటికే ఆయన ఇచ్చినయే బోల్డ్ ఇచ్చి. నేను ఈ సేవకు వచ్చేటప్పుడు ఇల్లు, ఉద్యోగం, బంగారం అన్నీ విడిచి కట్టుబట్టలతో పసిపిల్లలు 3 పిల్లలను తీసుకొని, పాస్టమ్మని తీసుకొని, సాప కూడా లేదు. కానీ ఈ రోజున ఒక్కడిని అడగకుండా, అప్పు చేయకుండా, సందాలు పట్టకుండా అవసరానికి మించి ఎక్కువ ఇచ్చి ఉన్నాడు దేవుని ఇష్టం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఈ సేవలో అనుభవాలు చూడాలనుకుంటే నాతో రావచ్చు. ప్రభుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నా, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నా. నాకు స్వతంత్రత నిజంగానే కావాలి అని మీరు కోరుకున్నట్లయితే దయచేసి లేచి నిలబడండి. మనం ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని ముగించుకుందాం.